తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దూరదర్శన్ 90s లో పుట్టిన వాళ్ళందరికీ ఓ తీపి జ్ఞాపకం. ఆదివారం వస్తే దూరదర్శన్ లో సినిమా చూడాలి, శుక్రవారం వస్తే ఎక్కడున్నా రాత్రికి చిత్రలహరి కార్యక్రమం చూసే తీరాలి. ఒకవేళ ఆ సమయాల్లో సిగ్నల్ పోతే దాన్ని సరిచేయడానికి పడే తిప్పలు, ఆ ఆనందాలే వేరని చెప్పాలి. ఆ జ్ఞాపకాలు మళ్లీ తిరిగి రావు. అలాంటి దూరదర్శన్ నేడు ఉన్నప్పటికీ కనుమరుగైపోయింది. ఎందుకు, దాని వెనుక ఉన్న కారణాలేంటి తెలుసుకోబోయే ముందు ఇలాంటి అలనాటి జ్ఞాపకాలని గుర్తు చేసే మరెన్నో తీపి జ్ఞాపకాలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు. దూరదర్శన్ భారతదేశంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్. ఈ కాలం వారికి ఈ ఛానల్ గురించి తెలియకపోవచ్చు, కానీ 90s లో పుట్టిన వాళ్ళకి దూరదర్శన్ గురించి బాగా తెలిసే ఉంటుంది. దూరదర్శన్ తో పాటు వాళ్ళు కూడా పెరిగిన వాళ్లే. నేడు ఎన్నో టీవీ ఛానల్స్ రాజ్యం ఏలుతున్నాయి, కానీ అప్పట్లో దూరదర్శన్ కి ఉన్న ఆ ప్రత్యేకతే వేరు. రామాయణ్, మహాభారత్ ఇలా ఎన్నో కార్యక్రమాలు దూరదర్శన్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1928లోనే మొట్టమొదటగా టెలివిజన్ బ్రాడ్కాస్ట్ మొదలైంది. కాకపోతే భారతదేశంలో సెప్టెంబర్ 15, 1959లో మొదలైంది. అప్పటి వరకు అందరూ పేపర్లో వార్తలు చదివేవారు, ఆల్ ఇండియా రేడియోలో వార్తల్ని వినేవాళ్ళు. కాకపోతే 1965లో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా రేడియోతో కలిసి 5 నిమిషాల న్యూస్ బులెటిన్ ని దూరదర్శన్ లో ప్రసారం చేసేవారు. అప్పట్లో వార్తలు మాత్రమే ప్రసారం చేసేవారు. దూరదర్శన్ కార్యక్రమాలు ప్రతిరోజు వందే మాతరం గీతంతో మొదలవుతాయి. ఆ వందే మాతరం వీడియో ఇప్పుడు చూసినా కూడా అందరికీ ఆ రోజులు అలాగే జ్ఞాపకానికి వస్తాయి. అప్పట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతంలో ఉండడం వలన అందరినీ ఆకర్షింపజేసేలా కృషి దర్శన్ అనే కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రారంభించింది. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయానికి సంబంధించిన సూచనలు ఇలా ఇందులో చూపించేవారు. ఈ కార్యక్రమం మంచి ఆదరణ పొందడంతో రేటింగ్స్ బాగా దూసుకెళ్లాయి. అలా దూరదర్శన్ ప్రసారాలు ఢిల్లీ నుండి ముంబై వరకు, ఆ తర్వాత అమృత్సర్ వరకు విస్తరించింది. అలా 1975వ సంవత్సరానికి దూరదర్శన్ 12 ముఖ్య నగరాల్లో ప్రసారాలను ప్రారంభించింది. 1976వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ 2 విడివిడిగా అయిపోయాయి. 1982వ సంవత్సరానికి దూరదర్శన్ నేషనల్ బ్రాడ్కాస్ట్ గా మారింది. అలా ఇండిపెండెన్స్ డే నాడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ స్పీచ్ ను ఢిల్లీ నుండి లైవ్ టెలికాస్ట్ చేసేవారు. అలాగే ఏషియన్ గేమ్స్ ను కూడా ఢిల్లీ నుండి లైవ్ టెలికాస్ట్ ఇచ్చేవారు. అలా దూరదర్శన్ మంచి రేటింగ్స్ తో మరింత ముందుకు దూసుకెళ్లింది. ఆ తర్వాత దూరదర్శన్ DD1, DD2 పేర్లతో 2 ఛానల్స్ గా స్ప్లిట్ అయ్యాయి. 1993లో DD1 ను DD నేషనల్ గా, DD2 ను DD మెట్రోగా రీబ్రాండ్ కావడం జరిగింది. ఇక 1984లో హమ్లోగ్ అనే సీరియల్ ను దూరదర్శన్ ప్రారంభించింది. ఈ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో ఎన్నో సీరియల్స్ ను నిర్మించి టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. ఆ కోవలోనే 1987లో రామాయణ్ దూరదర్శన్ లో మొదలైంది. రామాయణ ధారావాహికకు ప్రేక్షకాదరణ ఎంతో ఉండేది. అప్పట్లో రోడ్డు మీద జనాలు కూడా కనిపించేవారు కాదు. అలా 1991 వరకు దూరదర్శన్ మంచి సక్సెస్ లను చూసింది. 1991లో జీటీవీ రాకతో దూరదర్శన్ కు కాంపిటీషన్ మొదలైంది. తర్వాత ఎన్నో ప్రైవేట్ ఛానళ్ల హావా కూడా మొదలైంది. 1993 అక్టోబర్ 10వ తేదీన దూరదర్శన్ తెలుగు ప్రసారాలను కూడా ప్రారంభించింది. అప్పటి వరకు హిందీలో వచ్చిన కార్యక్రమాల్ని తెలుగులో కూడా చూసేవారు. DD8 గా, తర్వాత DD సప్తగిరిగా రీబ్రాండ్ అయింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత DD యాదగిరి అనే సపరేట్ ఛానల్ ని కూడా లాంచ్ చేశారు. రామాయణ్, మహాభారత్, చంద్రకాంత, శ్రీకృష్ణ, అక్బర్ ద గ్రేట్, జంగిల్ బుక్, రంగోలీ, టెలిస్కూల్, డిస్నీ అడ్వెంచర్స్, సింధుబాద్ ది సైలర్, కరుణామయుడు, పాడి పంటలు, గ్రామదర్శిని, తెలుగులో వార్తలు, ఉర్దూలో వార్తలు, క్రైమ్, ఆనందధార, డాక్టర్ మమత, స్వయంవరం, వెన్నెల్లో ఆడపిల్ల, నేర ప్రపంచం, శాసనసభ కార్యక్రమాలు, జై హనుమాన్, ఓం నమ శివాయ ఇలా ఎన్నో కార్యక్రమాల్ని దూరదర్శన్ ప్రేక్షకులకు అందించింది. 1995వ సంవత్సరానికి దూరదర్శన్ మళ్లీ పడిపోయింది. ఈటీవీ, జెమినీ ఇలా పాపులర్ ఛానల్స్ హావా మొదలైంది. ప్రైవేట్ ఛానల్స్ లో ఎన్నో వెరైటీ కార్యక్రమాలు రావడం మొదలయ్యాయి. కాకపోతే దూరదర్శన్ లో మాత్రం కేవలం వార్తలు, సీరియల్స్ మాత్రమే వచ్చేవి. అలా దూరదర్శన్ రేటింగ్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో పిల్లల కోసం శక్తిమాన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఈ సీరియల్ ఆకర్షించింది. తర్వాత హిందీలో ఏ హవాయన్, తెలుగులో ఋతురాగాలు ఇలా చాలా సీరియల్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
తరువాత దూరదర్శన్ పతనం మెల్లగా మొదలైంది. 2010కి పూర్తిగా దూరదర్శన్ కి కాంపిటీషన్ పెరిగిపోయింది. 2010కి పూర్తిగా టీవీ ఛానల్స్ ల కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రైవేట్ ఛానళ్ల సీరియళ్లు కొత్తగా నిర్మించడం, వాటికి ఆకర్షితులు కావడం జరిగింది. ఎన్నో ప్రయత్నాలు చేసినా దూరదర్శన్ పైకి రాలేకపోయింది. అందుకు కారణం ఇన్నోవేటివ్ గా వాళ్ళు థింక్ చేయకపోవడం, పిక్చర్ క్వాలిటీలో కూడా లోపం, అలాగే కాస్ట్యూమ్స్, ఓల్డ్ నేటివిటీ ఇవన్నీ జనాల్ని ఆకర్షించలేదు. అన్నిటికంటే ముఖ్య కారణం దూరదర్శన్ ఛానల్ గవర్నమెంట్ వాళ్ళది కావడం. అందువలన వాళ్ళ కార్యక్రమాల ప్రచారం ఎక్కువగా ఉండేది. అలా ఇన్నోవేటివ్ గా దూరదర్శన్ ఎదగలేకపోయింది. అందువలనే దూరదర్శన్ పూర్తిగా పతనమైపోయింది. తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రైవేట్ ఛానల్స్ తో పోటీ పడలేకపోయింది. అలా పాత కార్యక్రమాలతోనే మిగిలిపోయింది దూరదర్శన్. అలా జనాలు కూడా ఛానల్ ని చూడడం మానివేశారు. అయితే దూరదర్శన్ కు 46 స్టూడియోలు, 21 ఛానళ్లు, అలాగే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. కంటెంట్ లో క్వాలిటీ లేకపోవడం వలన దూరదర్శన్ లో ఎదుగుదల నశించిపోయింది. అలనాటి దూరదర్శన్ మీలో ఎంతమందిని ఆ కాలంలో ఆకర్షించింది? దూరదర్శన్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. అలనాటి రోజుల్ని గుర్తు చేసే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే తెలుగు ఫ్లేమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.